హాయ్ హలో నమస్తే, దిస్ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మెగా 9 టీవీ. మోస్ట్ గార్జియస్ బ్యూటీ అని చెప్పొచ్చు. యాక్ట్రెస్ దివి గారు ఉన్నారు. హాయ్ దివి గారు, ఎలా ఉన్నారు? హలో మనోహర్, హౌ ఆర్ యూ? యా ఫైన్ ఫైన్. ఎలా ఉన్నారు? మోస్ట్ గార్జియస్. నువ్వు యాంకర్ అయిపోయావా? ఓకే. ఎలా ఉన్నారు అంటే మీ రోల్ ఎలా ఉండబోతుంది? నా రోల్ చామంతి, ఒక ట్రైబల్ అమ్మాయి రోల్. ఈ రోల్ ఎలా ఉండబోతుందంటే అది చూడాలి, మీరు హరికథ చూడాలి, చూసి మీరే చెప్పండి నాకు ఎలా ఉందో. ఓకే, అంటే ఈ మంత్ 13th రిలీజ్ అయిపోతుంది కదా, అంటే ఇందులో స్పెషల్ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేస్తున్నారు మీరు. రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేయడం నాకు తెలిసి నా అదృష్టంలా ఫీల్ అవుతున్నాను నేను. ఆయన లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విరుద్ధుల, ఆయనకి నేను ఒక పెద్ద ఫ్యాన్. మా మమ్మీ ఫ్యాన్. మా మమ్మీ సినిమాలు చూస్తుంటుంది, నేను మా మమ్మీతో కలిపి సినిమాలు చూస్తూ ఉంటాను. సో అలాంటి ఒక పర్సన్తో వర్క్ చేయడం అనేది నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. నాట్ జస్ట్ దట్, మన హరికథ అనే సిరీస్ అంతా మొత్తం క్యాస్టింగ్ వచ్చేసి చాలామంది ఉన్నారు, అందరూ మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. చాలా బాగా వచ్చింది, ఒక సినిమా లెవెల్లో వచ్చింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చాలా గొప్పగా తీశారు. ఐఎమ్ రియలీ వెయిటింగ్. రాజేంద్ర ప్రసాద్ గారు షూటింగ్లో సెట్స్లో, అంటే ఇన్ని రోజులు మీరు సినిమాలో చూసింటారు, ఇప్పుడు ఆయనతో యాక్ట్ చేయడం ఆ సెట్స్లో ఎలా ఉండేవారు మిగతా ఆర్టిస్టుల పట్ల? రాజేంద్ర ప్రసాద్ అసలు ఆయన చాలా సరదాగా ఉండేవాళ్ళు. నా బెస్ట్ టైం రాజేంద్ర ప్రసాద్ గారితో అంటే ఎవ్రీడే ఈవినింగ్ 4-4:30 అయ్యేసరికి సార్ టీ తాగుదామా అని అందరికీ టీ తెప్పించేవాళ్ళు. టీ అని ఆయన జస్ట్ అలా పించి చేస్తే చాలు, సార్ టీ అనగానే టీ తెప్పించేసి అందరితో సరదాగా కూర్చొని టీ తాగేవాళ్ళు. ఎప్పుడు ఆయన ఆ షో ఆఫ్ కానీ, అంటే ఆయన సీనియర్ యాక్టర్ అని అది ఎప్పుడూ లేదు. ఈజ్ సో గ్రౌండెడ్, ఈజ్ సో కైండ్. దివి గారు, అంటే మీరు చాలా మూవీస్ చేశారు, చాలా వెబ్ సిరీస్ చేశారు, బట్ ఇందులో కొత్తగా అంటే దివి గారిని ఎలా చూపించబోతున్నారు డైరెక్టర్ గారు? నాలాగా నేను నాలా ఉండను. రివీల్ చేయమాకండి, బట్ ఎలా ఉండబోతుంది మీ అంటే వెరీ పవర్ఫుల్ రోల్, వెరీ స్ట్రాంగ్ రోల్. ఒక అమ్మాయి స్ట్రాంగ్గా ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఒక రోల్ ప్లే చేశాను నేను. ఈ ట్రైలర్ చూసాక మీ ఫ్రెండ్స్ నుంచి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ మీకు ఏమన్నా ఫీడ్బ్యాక్? వావ్ యూ లుక్ సో గుడ్, వావ్ వాట్ అ పర్ఫార్మెన్స్ అని ఆ చిన్న బిట్స్లోనే. ఇండస్ట్రీ నుంచి ఏమన్నా మీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కానీ? ఇంకా ఏం లేదు, ఇంకా అంత ఏం లేదు. December 13th ఏదైతే రిలీజ్ అవబోతుందో, ఒకసారి మా ఛానల్ వ్యూవర్స్ కోసం మీరు ఏమైనా చెప్తారా? December 13th మన హాట్స్టార్లో హరికథ రిలీజ్ అవ్వబోతుంది. ఖచ్చితంగా చూడండి, మీ ఇంట్లో కూర్చొని హ్యాపీగా అన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేయచ్చు. థ్యాంక్ యూ దివి గారు, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ.